నస్కల్ రోడ్డు నిర్మాణం పనుల కొరకే రిలే నిరాహార దీక్ష 3వ రోజులో భాగంగా సోమవారం రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న వారికి మండల బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నస్కల్ నగరం, రాంపూర్, నందగోకుల్ గ్రామాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 24 కోట్ల రూపాయలు మంజూరు చేస్తేనే కల్వర్టు పూర్తి చేసుకుని మరమ్మతు పనులు జరుగుతున్న సమయంలో ఎలక్షన్ కోడ్ రావడంతో రోడ్డు పనులు పూర్తిగా ఆగిపోయాయని, కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలం గడుస్తున్న రోడ్డు విషయంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీరు కనిపిస్తుందన్నారు. గత ప్రభుత్వం అని మాట్లాడమే కానీ ఇప్పుడున్న ప్రభుత్వం చేసిందేమీ లేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలోనే మాజీ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలోనే పనులు పూర్తి అయ్యేవని, ఎలక్షన్ కోడ్ రావడంతో పనులు ఆగిపోయాయని, ఇప్పుడున్న ప్రభుత్వం మాటలకే పరిమితం అవుతుందన్నారు. కానీ అభివృద్ధి చేతిలో చూపించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. 4 గ్రామాల ప్రజలు రోడ్డు బాగోలేక నానా అవస్థలు పడుతున్నా పట్టించుకోకపోవడం దారుణమని, ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే రోడ్డు పనులు ప్రారంభించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాజీ సర్పంచ్ సంగుస్వామి, రెడ్డిశెట్టి రవీందర్, మాజీ ఎంపీటీసీ బాలరెడ్డి, చల్మేటి నాగరాజు, లచ్చపేట రాములు గౌడ్, నరేందర్, నగేష్, మల్లేష్, ఎల్లా యాదవ్, ఎల్లం యాదవ్, దుబాసి సంజీవ్, నరేష్ గౌడ్, భిక్షపతి, బజార్ తిరుమల్ గౌడ్, తాడెం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. నస్కల్, రాంపూర్, నందగోకుల్, నగరం తాండా గ్రామ ప్రజలకు రోడ్డు చాలా రోజుల నుంచి ఇబ్బందిగా ఉన్నది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం 24 కోట్లు మంజూరు చేసింది. కాల్వేట్లు కొంత మరమ్మతులు జరిగినాయి. అంతటినే ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఆగిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం గడుస్తున్న ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉన్నది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలే అన్నారు. అప్పుడే పూర్తి చేద్దాము, 24 కోట్లు మంజూరు చేసిండు మా రాష్ట్ర ప్రభుత్వం. ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు గారు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ గారి ఆధ్వర్యంలో పనులు పూర్తవు, కానీ ఎలక్షన్ కోడ్ వాడుట్లా అది ఆగిపోయింది. మరి మీరు వచ్చి ఇప్పుడు 13 నెలలు అవుతుంది, ఇంతవరకు కూడా ఒక రాయి, ఒక సిమెంటు ఇదివరకు వేసిన కాగానా లేదు. చెప్పుడేమో గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇక్కడ ప్రజలు, ఇక్కడ పార్టీలు కాదు, 4 ఊళ్ళ గ్రామ ప్రజలు చాలా అవస్థకు గురవుతున్నారు. అర్ధరాత్రి పూట ఎవరికైనా అపాయం జరిగితే అంబులెన్స్ పోని పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఇక్కడికి రావాలంటే ప్రాణం అరిచేతిలో పెట్టుకొని రావడం అవుతుంది. కాబట్టి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం తొందరగా ఆలోచన చేసి 4 ఊళ్ళ గ్రామ ప్రజలను గ్రామాల అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని తక్షణమే రోడ్డు పనులు చాలు చేయాలని తొందరగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. హరీష్ రావు గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ.